సో మీ డౌట్స్ నేనే క్వశ్చన్ చెప్పుకొని నేనే ఆన్సర్ చెప్తాను. మీ పేరెంట్స్ తరపున అందరూ అడగలేరు కాబట్టి. సో మనకి ఎస్ఎస్సి జరుగుతున్నాయి కదండి. అంటే యాక్చువల్లీ రన్నింగ్ విత్ లీడ్ కరికులం అండి, విచ్ ఈస్ 21st century స్కిల్స్ అండ్ ఇట్ హ్యాస్. మీకు డూ యూ నో అబౌట్ ద ఐడియా అబౌట్ 21st century స్కిల్స్? అంటే మీకు చాలా వరకు తెలియకపోవచ్చు అంటే వాట్ ఈస్ 21st century స్కిల్స్ అని. మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నది ఏదైతే చదువు ఉందో అది ఓల్డ్ మెథడ్ అండి. అంటే ఒక బోర్డు ఉంటుంది, బ్లాక్ బోర్డు, మనకి ఒక బుక్స్ టీచర్ వచ్చేవారు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తాం, మనం ఇంటి దగ్గర ఏమో అది నోట్ చేసుకుని రిపీటెడ్గా చదివేసుకొని ఎగ్జామ్స్లో ఆన్సర్స్ చేయడం, అంతే కదండి మనం చిన్నప్పుడు చదువుకున్నది. మ్యాక్సిమం నాకు తెలిసి మేము అదే వేరే చదువుకున్నాం. ఒక టీచర్ వచ్చేవారు, నోట్బుక్ ఇస్తా, టెక్స్ట్ బుక్లోంచి ఆన్సర్స్ రాస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకొని అది బట్టి పట్టడం లేదా సంథింగ్ ఏదో చేసి మన ఎగ్జామ్స్లో అటెండ్ చేస్తే మార్క్స్ వస్తే అది బెస్ట్ స్టూడెంట్ అంతే. సో కానీ కాలానుగుణంగా మారిందండి. యాక్చువల్గా దిస్ లీడ్ కరికులం ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ సింగపూర్ అండి. అంటే మన సింగపూర్ మెథడాలజీని ఇక్కడికి అడాప్ట్ చేసి ఇండియన్ రూట్స్కి తగ్గట్టు చేంజ్ చేస్తారు ఈ లీడ్ కరికులం. సో ఇందులో ఏం జరుగుతుందో చూద్దారు. ఇప్పుడు ఒకసారి చెప్పారు కదా ఇంగ్లీష్ సార్, మనకి ఎల్గా అని ఒక సెపరేట్ క్లాస్ ఉంటుందండి, ELGA, ఇంగ్లీష్ లెర్నింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని. ఇందులో మనకు 2 hours ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాం. మీకు డౌట్ రావు చాలామంది పేరెంట్స్. క్వశ్చన్ నెంబర్ 1 అంటే మీలో ఉన్న డౌట్ ఒకటి, ఇది మీకు ప్రజెంట్ చేస్తుందంతా బట్టి పెట్టి కంఠస్థ పెట్టేసి ఇక్కడ అప్ చెప్పేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది క్లాస్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారా లేదా ఇంటి దగ్గర మాట్లాడట్లేదు లేదా బయట మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏంటి యూజ్? రెండో క్వశ్చన్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనం జరిగేదంతా ఈ ఇండియాలో జరిగే మెథడ్ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ సింగపూర్ అండ్ కన్వర్టెడ్ టు ఇండియన్ టీచింగ్ మెథడ్స్కి కన్వర్ట్ చేయబడింది. అంటే ఏంటంటే మన ఇండియన్ టీచింగ్ మెథడ్లో మనకు చెప్పేది ఏంటంటే, ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఆ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏది ఉందో దాన్ని కన్వర్ట్ చేసి చెప్పమంటారండి. అంటే పిల్లలకి అర్థమయ్యేటట్టు, అంటే ప్యూర్లీ ఇంగ్లీష్ చెప్పొద్దని చెప్తారు. ఒక కరికులంలో ఇది ఒక పార్ట్. దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి. అంటే మీన్స్ మనం ఒక ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత ఆ టాపిక్ని కొద్దిగా మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. బికాస్ ద రూట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు. అంటే మన పేరెంట్స్ తాతల దగ్గర నుంచి మన తెలుగులోనే ఉన్న అచ్చ తెలుగు. మీరు కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే అర్థం కాదండి పిల్లలకి. అంటే ఆ లెర్నింగ్ అదే తమిళన్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఇంకా చదువుతాం ఎక్కువ, మొత్తం తమిళ్లోనే ఉంటారు ఎక్కువ. వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏంటంటే తమిళ్ అంటే శాండ్విచ్ మెథడ్ అంటారండి. ఇది ఈ శాండ్విచ్ మెథడ్లోనే ఇండియాలో ఎక్కువ జరుగుతాయి. కొన్ని స్కూల్స్ మాత్రం అక్కడక్కడ ప్యూర్లీ ఇంగ్లీష్ చెప్తారు. వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ టెస్ట్ పెడతారు, కనీసం పేరెంట్స్ డిగ్రీ ఉండాలి, అప్పుడు వాళ్ళ డిగ్రీ అంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి పేరెంట్స్. వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో తీసుకుని టీచర్లు వాళ్ళ పిల్లలు అందరూ కూడా త్రూ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తారు, అలాగే క్లాసుల్లో ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తారు. ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా లిమిటెడ్ స్కూల్స్ మన ఏరియా మొత్తంలో చూసుకుంటే 1-2 స్కూల్స్ కూడా ఉండవేమో, అంత ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది. సో అలా అనుకుంటే ఇంగ్లీష్ రాదు కదా అనుకుంటారు మీరు. మన పిల్లలకి మీరు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో దానికి వాళ్ళకి అండర్స్టాండ్ అయితేనే మీరు ప్రజెంట్ చేయగలిగారని నేను అంటున్నాను కదా, కంఠస్థ పట్టారని. ఇప్పుడు మన పిల్లలు ఏదైతే ఇంట్లో నేర్చుకుని ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి అర్థమైతే రాయగలరు. ఎన్నని బట్టి పట్టగలరంటే ఇప్పుడు అంత సేఫ్ చెప్పారు అనుకోండి, నిజంగా బట్టి పడితే సెకండ్ లైన్ థర్డ్ లైన్తో ఆగిపోతారు. మీరు కొంతమంది పిల్లలు ఆగిపోతున్నారు చూడండి, వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువ ఉంది అంటే బట్టి పడుతున్నారు. బట్టి పడితే ఏమవుతుందంటే 2 లైన్స్ 3 లైన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఆలోచన నుంచి కట్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలాగే క్లాస్లో 30 మెంబర్స్కి కూడా నేను ఇంకోటి చెప్తానండి, ఇంగ్లీష్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్కి లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి? మన పిల్లల క్లాస్లో 30 మంది ఉంటే 30 మందిలో 1-2 రీడర్స్ అవ్వచ్చు, అంటే మంచి పోయిటర్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, ఏదైనా ఛానల్లో న్యూస్ చెప్పే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది. ఇక్కడ మృదులను అమ్మాయి ఉంటుంది, వాయిస్ బిగ్గరగా ఉంటుంది, ఫట్ మాట్లాడేస్తుంది. ఆ అమ్మాయి ఏ న్యూస్ రీడర్ అవుతుంది. ఆ అమ్మాయికి మీకు టెక్నిక్ మీరు ఏమనుకుంటారంటే అమ్మాయి సూపర్ అనుకుంటారు. సూపర్ కాకపోవచ్చు, ఆ అమ్మాయికి టెక్నికల్ స్కిల్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా AI అని ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. దీనికి మ్యాథ్స్, టెక్నికల్గా మ్యాథ్స్ రావాలి అండ్ లాజికల్ అండ్ థింకింగ్ అది రావాలండి. వాళ్ళకి ఇంగ్లీష్తో సంబంధం లేదు. ఇప్పుడు ఒక AI సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తే చాలు, ఫ్లూయెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అవసరం లేదు. అంటే పెద్ద పోయిటరీ చెప్పవలసిన అవసరం లేదు కదా, పోయిటరీ ఏం చెప్తారండి. సో టెక్నికల్గా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసేది అదే అండి, మీ పిల్లలు నేర్చుకున్న క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, మీరు ఇక్కడ ఇంగ్లీషే చూస్తున్నారు కానీ ఇంగ్లీష్ కాదండి, అది ఇంగ్లీష్ చూడొద్దు.
ఆ పిల్లలు చెప్పే సబ్జెక్ట్ మనకి అర్థం కాదు, ఎందుకంటే మనం ఆ లెవెల్ ఆఫ్ నేను ఎప్పుడో చదువుకుని వదిలేసాను అవన్నీ, ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా విన్నట్టు ఉంటుంది తప్ప అది మనకి అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్యూర్లీ అంటే ఏంటంటే అది ఇంగ్లీష్ ఓన్లీ క్లాసెస్లో ఇప్పుడు మాకు ఎల్గాలో జరుగుతుంది అండి, ఒక 1 hour 2 hours కొంచెం ఇంగ్లీష్లో ఉంచుతాం, మిగతా కూడా శాండ్విచ్ మెథడ్లో చెప్తాం. సో మీ పిల్లలకి కరెక్ట్గా నేర్చుకుంటున్నారు లేదా మీకు ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది టెక్నికల్గా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అలాగే ఇంగ్లీష్ లిటరేచర్ అవ్వచ్చు, లేదా టీచర్స్ అవ్వచ్చు. మేము ఒక ఓన్లీ ఇంగ్లీషే చెప్పాలి స్కూల్స్ అనుకుంటే అందరూ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ టీచర్స్ అవుతారు, మరి సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది? సో అందుకని శాండ్విచ్ మెథడ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మెథడ్ అనేది మ్యాక్సిమం 90% ఆఫ్ ది స్కూల్స్ ఇవే ఫాలో అవుతాయండి, ఎంత పెద్ద స్కూల్స్ అయినా సరే. సో మీకు క్యాంపస్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, పైన క్లాస్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మీ పిల్లలకి అర్థం అవ్వకపోతే మాత్రం వాళ్ళు ఏమీ ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేయరు. అండ్ 21st century స్కిల్స్ అంటే ఏంటి చెప్తాను, అది కూడా చెప్తాను కదా. 21st century స్కిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ బట్టి విధానం, ఆన్సర్స్ చెప్పే విధానం, రాసే విధానం ఉంటుంది చాలా వరకు. మీ పిల్లలకి ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వాటికి ఆన్సర్స్ 90% ఓన్గా రాయవలసి వస్తుంది. సో మీకు బట్టి పట్టిన నో యూజ్. మ్యాక్సిమం మేము పిల్లలకి నేను చాలాసార్లు చెప్పాను, ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు చదవాల్సిన అవసరం చాలా వరకు ఉండకపోవచ్చు అండి, రిపీటెడ్గా జస్ట్ అలా పైన చూసుకుంటే చాలు. ఎందుకంటే సేమ్ యాస్టీజ్ ఏమి ఇక్కడ ఏం రాదు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ క్లాస్లో 30 members ఉంటే 30 ఆన్సర్స్ రాస్తారండి, ఒకటొకటికి డిఫరెన్స్ సంబంధం ఉండదు. అది ఏదైనా సరే మా టీచర్స్ ఛాలెంజింగ్ తీసుకొని ఆన్సర్స్ కరెక్ట్ చేస్తారు. అది అంటానండి, పాత ఓల్డ్ మెథడ్లో ఉంటే ఒక ఆన్సర్కి ఒకటే రాయాలి, అందరూ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రిపీటెడ్గా అదే అందరూ పట్టేసి రాసేవారు. ఇప్పుడు అలా ఉండదు, వాళ్ళ ఓన్ డిస్క్రైబ్ చేయాలన్నమాట. సో వాళ్ళకి ఓన్ డిస్క్రైబ్ చేయాలంటే ఓన్గా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా ఇంకోటి లాంగ్వేజ్ వచ్చినా మాత్రమే రాయగలరు. అది మీ పిల్లలకి మీ బుక్స్ తీసిన ఏమో తెలుస్తుంది అండి, ఒక 2 books చూడండి, డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మాకు ఒక క్వశ్చన్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా ఆన్సర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అది మేము చెప్పే ఈ స్కూల్ టీచింగ్ మెథడ్ అన్న ఉంటాయి, 21st century స్కిల్స్ అన్నాం కదా అది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? నేను అడిగిన పర్వాలేదు చెప్తాను. అంటే నాకు